హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. హౌస్లోకి మొత్తం 22 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్లో 9 మంది కంటెస్టెంట్లు మిగిలారు. 13వ వారం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతోంది. గౌతమ్, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి, నిఖిల్, పృథ్వీ, నబీల్ టికెట్ టు ఫినాలే కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఇద్దరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఎలిమినేట్ అయ్యి బయటికి రాబోతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక పోలింగ్స్ ప్రకారం చూస్తే గౌతమ్, నిఖిల్ మధ్య ఓటింగ్ కనీవిని ఎరుగని రేంజ్లో జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఖచ్చితంగా టైటిల్ కొట్టబోతున్నారు అనేది చివరి వారం వరకు సస్పెన్స్. ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ చరిత్రలో ఎన్నడూ రాలేదు. వైల్డ్ కార్డ్ రాకముందు నిఖిల్ క్లియర్ విన్నర్గా అనిపించేవాడు. అధికారిక ఓటింగ్స్తో అతన్ని మించిన వాళ్ళు లేరు అనే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా గౌతమ్ హౌస్ లోపలికి వచ్చాడో సీన్ మొత్తం మారిపోయింది. నిఖిల్ ఓటింగ్ని ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందుకోవడం అసాధ్యం అని సోషల్ మీడియాలో చాలామంది అనుకున్నారు. కానీ అతని ఓటింగ్ని భారీ మార్జిన్తో గౌతమ్ అధిగమిస్తాడని మాత్రం ఎవరూ అనుకోలేదు. వీళ్ళిద్దరి సంగతి కాసేపు పక్కన పెడితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరమైన అంశంగా నిలవబోతుంది. అందరూ పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజాలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ అధికారిక ఓటింగ్స్ ప్రకారం ఈ ముగ్గురు సేఫ్ జోన్లోనే ఉన్నారట. ప్రేరణ 3వ స్థానంలో ఉండగా 4వ స్థానంలో పృథ్వీ, 5వ స్థానంలో అవినాష్, 6వ స్థానంలో టేస్టీ తేజ ఉన్నారట. ఇక చివరి 2 స్థానాల్లో నబీల్, విష్ణుప్రియ ఉన్నారట. నబీల్ డేంజర్ జోన్లోకి రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ ఆశ్చర్యపోండి, ఎందుకంటే అదే నిజం కాబట్టి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక నబీల్లో అంతకు ముందు ఉన్నటువంటి ఫైర్ ఆట అసలు కనిపించడం లేదు. ప్రేరణతో కూర్చొని అవతల కంటెస్టెంట్స్ మీద ఏడవడం తప్ప ఈయన ఈ మధ్యకాలంలో చేసిందేమీ లేదు. ఈ వారం కూడా టికెట్ టు ఫినాలే టాస్క్లలో బాగా ఆడలేదు. దీంతో నబీల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేంత కంటెంట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో అతని గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయింది. గత వారం కూడా ఈయన డేంజర్ జోన్లో ఉన్నాడట. బాటమ్ 2లో ఉన్నటువంటి పృథ్వీ, యష్మిల కంటే ఒక అడుగు ముందున్నాడు అంతే. ఈ వారం నబీల్, విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏం జరగబోతోందో చూద్దాం.